హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చరిత్ర క్షమించని తప్పు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే డీలిమిటేషన్ అంటూ ఎంతమంది జనాభా ఎక్కువ ఉంటే అంతమందిలో వారికి సీట్లు కేటాయించాలి, ఎంపీ కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ అంటూ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఒక ప్రతిపాదన పెట్టిందో సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని వ్యతిరేకిస్తూ జనాలు మంది ఎక్కువ ఉన్నంత మాత్రాన మీరు అన్నిటికీ మీరే అంటే సౌత్ వాళ్ళు ఏమైపోవాలి అంటూ జరుగుతున్నటువంటి ఒక మీటింగ్ కి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా డుమ్మో కొట్టడం అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో మంది అభిమానిస్తారు, ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తారు. ఎందుకంటే అతనికి ధైర్యం ఉందని, అతనికి బలం ఉందని, అతను స్ట్రైట్ ఫార్వర్డెడ్ ఉంటారనేసి రాష్ట్రానికి దేశానికి ఏదో ఒక మంచి చేస్తాడని ఒక ఉద్దేశంతో. కానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్లు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఉదయనిధి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో. అయితే దానికి అన్ని రాష్ట్రాల నుంచి, చివరికి పంజాబ్ నుంచి కూడా, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి అయితే రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా బీఆర్ఎస్ తరఫు నుంచి కేటీఆర్ కూడా అటెండ్ అవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరినే స్టాలిన్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్ కి డుంబా కొట్టడం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి, ఎందుకు? ఈ ఇన్సిడెంట్ చరిత్రలో రికార్డు కాబోయే ఒకనొక మంచి ఇన్సిడెంట్. ఎందుకంటే సౌత్ కు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అన్నమాట. అటువంటి ప్రయత్నాన్ని ప్రశ్నించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ లేడంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి తొత్తుగా ఉన్నాడా, లేదంటే బీజేపీ గవర్నమెంట్ చూసి భయపడుతున్నాడా, మోడీని చూసి భయపడుతున్నాడా, ఏమైనా మాట్లాడితే పైన ఉన్న కేసులు మొత్తం తిరిగి ఓపెన్ చేసి ఏ విధంగా ఇబ్బంది పెడతారా అన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడంటే అర్థం కావట్లేదు. అండ్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి అంత బిజీగా ఉండి పోలేనప్పుడు పార్టీ తరఫు నుంచి కూడా ఎవరో పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఎవరిని పంపించలేదు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏదో ఒక లెటర్ రాశారు. మీరు లెటర్ రాసి చెప్పేదానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లెటర్ రాసి చెప్తే సరిపోయేది. కానీ స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి మీటింగ్ జరుగుతుంది. అందులో అందరూ వాళ్ళ అభిప్రాయాల్ని షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకుని అందరూ ఒక నిర్ణయానికి వస్తారు. అటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నప్పటికీ మీరు వెళ్ళలేదంటే చాలా 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 బాధాకరమైన విషయం సార్ ఇది. దీన్ని మేమైతే పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మా ఛానల్ ద్వారా చాలా సార్లు పొగిడాము, చాలా సార్లు మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం పోస్ట్ 360 ద్వారా. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సౌత్ కి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ఒక మీటింగ్ ని డీలిమిటేషన్ అంటూ సౌత్ యొక్క గొంతు నొక్కే ప్రయత్నాన్ని ఎదుర్కొంటూ ఒక ఉద్యమంగా తయారవ్వాలని పిలుపునిచ్చిన స్టాలిన్ గారి మాటని మీరు బేఖాతరు చేస్తూ ప్రత్యేకంగా మీకు ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ మీరు దాన్ని పట్టించుకోకుండా ఒక లెటర్ రాసి ఏదో లెటర్ రాసి పబ్బం గడుపుకుంటా అంటే కుదరదు. ఇది చరిత్రలో మిమ్మల్ని చరిత్రహీనులుగా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఒక మీటింగ్ జరుగుతుంటే దానికి అటెండ్ కానీ ఒక దోషిగా అయితే కంపల్సరిగా రాబోయే కాలంలో మీరు నిలబడబోతున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కింద కామెంట్స్ రూపంలో తెలియదు. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.